సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. ద్వారా కోపం వచ్చేట్టుగా చేశారు. ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో చూపించారు. దక్షిణ లక్షణ దుర్గా సూర్యకుమారు అగరత్తు వెలిగించి దీపం ఆర్పేసి, దీపం అంటే కోడాలన్నది కాదు, అగరత్తు వెలిగిన దీపం మనం ఒక ఆవిడ దీపం ఆర్పేయామి అగరత్తులు వెలిగించండి. శైలజ నీరజ శ్రావ్యశ్రీ నామధేస్గా అమ్మవారికి మన భీమనం పట్టణంలో అద్భుతంగా చిరకాలంగా ఆషాఢ పుణ్యమ రోజున శాకంబరి ఆ రూపంతో అమ్మవారిని దర్శనం చేస్తూ అనేక విధమైనటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇట్లా ప్రవేశిస్తూ ఉంటే ఒక వనదుర్గ అమ్మవారు చూస్తున్నట్లుగా ఉంది మనందరికీ కూడా. అలాంటి చండీ హోమం మనం చేసుకుంటున్నాం, ప్రతి పూర్ణిమ అమావాస్య చేస్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ చండీ ఆ హోమం కూడా పాల్గొనడం, హోమ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా శుభం కలగాలని మనం కోరుకుంటూ 4వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్యం, మనందరూ ఆరాధ్యమైన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరపడం ఆనవాయితీ ఉంది. అందులో భాగంగా ఎప్పటి నుంచో ఆషాఢ పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత గల రోజు వ్యాసుల వారు వ్యాస పౌర్ణమిగా మంచి ప్రసిద్ధి. ఇలాంటి పౌర్ణమి రోజున మహాకాళి నుంచి ఉద్భవించిన అమ్మవారికి శాకాంబరిగా అలంకారం చేయడం ద్వారా, ఈ అలంకారం దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులకి అన్నపానాలకి లోటు ఉండదని నమ్మకం. ఆ కారణంగానే ఈ శాకాంబరి అలంకారం అన్నది నిర్వహిస్తారు. అలాగా ఈరోజు అందరితో మొత్తం 12 రకాల పళ్ళు, 22 రకాల కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కలిపి ఈ అలంకరణ అనేది అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి అలంకరణలో శ్రీ అమ్మవారిని చూడటం వల్ల ఆనందం